ఫార్మా కంపెనీల యొక్క ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు జెడ్ సుబ్బారావు గారు, శివరాం ప్రసాద్ గారు, శివప్రకాశ్ గారు, అలాగే ఈ ఆర్గనైజర్ అజిత్ సింగ్ శుక్లా గారు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆధ్యాత్మికత కూడా ఒక స్టాల్ ఉండాలని చెప్పి బ్రహ్మకుమారిస్ ద్వారా మాకు ఎంకరేజ్ చేసి ప్రతి సంవత్సరం స్టాల్ ఇస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా స్టాలు అలాట్ చేయడం జరిగింది. ఇంకా మిగతాదన్నీ కూడా వాళ్ళకి పేమెంట్ ఉంటుంది, మాకు మాత్రం ఫ్రీగానే స్టాల్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారు, ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. ఇక్కడ మనం మెయిన్ చేసేది ఏంటంటే బ్రహ్మకుమారిస్ ద్వారా మెడిటేషను ఈ ఫార్మా కంపెనీస్లో వాళ్ళు తీసుకునే డెసిషన్ మీద, ఆలోచన విధానం మీద షార్ప్ డెసిషన్ తీసుకోవడానికి, సమయస్ఫూర్తిగా పనిచేయడానికి, వాళ్ళకున్న సమర్థతని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, ఆలోచన సరళని మార్చుకోవడానికి, వ్యర్థాన్ని కూడా సమర్థంలోకి తీసుకురావడానికి మెడిటేషన్ చాలా కోఆపరేట్ చేస్తారు. దీని మీద అనేక కంపెనీల్లో మేము సెషన్స్ చేస్తూ ఉంటాం. వసుదా కానీ, రక్షిత్, సినర్జీను, వర్ధత్తు, అలాగే వశిష్ట, చాలా కంపెనీల్లో గత 16 సంవత్సరాలుగా మేము ఉచితంగా సేవ చేస్తాం. వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు. వసుదా కంపెనీలో అయితే మార్నింగ్ 8:30 to 9 హాఫ్ అన్ అవర్ ఆల్ హెచ్ఓడీస్ మెడిటేషన్ చేసి కంపెనీకి జాయిన్ అవుతారు. అంతా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఇంతమంది ఇంకా మిగతా వాళ్ళు కూడా గత 4 సంవత్సరాల బట్టి ఏదైతే సర్వీస్ చేస్తామో చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఈసారి కొత్తగా స్పిరిచువల్ సైన్స్ ఎడ్యుకేషన్ చుట్టూ పెట్టడం జరిగింది. మనసుని మనం ఎలా కంట్రోల్ చేయాలి, థాట్ పవర్ని పాజిటివ్గా ఎలా చేసుకోవాలి, నెగిటివ్ లేకుండా ఎలా చూసుకోవాలి, వ్యర్థ ఆలోచన లేకుండా ఏం చేయాలంటే దానికి పూర్తి సమయం వాళ్ళకి ట్రైనప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా ఫర్దర్గా నేర్చుకోవాలనుకుంటే మన సెంటర్స్కి వస్తే మేము ఫ్రీగానే సేవ చేస్తాం. అనేక సంవత్సరాలుగా చేస్తూనే ఉంటాం. భగవంతుడు అదనపూడి బ్రాంచ్ ఉంది, షిరిడి సాయి టెంపుల్ బ్యాక్ సైడ్ బీసీ కాలనీ, అలాగే లంకిపాలెంలో కూడా ఉంది, లంకిపాలెం జంక్షన్లో ఉంది. అలా ప్రతి ఏరియాలో కూడా గాజువాకలో ఉంది, వైజాగ్లో ఉంది, అన్ని ఏరియాలో కూడా బ్రహ్మకుమారి సెంటర్స్ ఉంటాయి. మేము ఈ ప్రాంతాల్లో ఈ దగ్గరలో ఉన్న ఏ సెంటర్కి వెళ్ళినా కూడా అక్కడ సిస్టర్స్ ఉంటారు, టీచర్స్, అలాగే మాలాంటి బ్రదర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఫ్రీగానే వాళ్ళకి ఉచితంగా మెడిటేషన్ ఎలా చేయాలి దాన్ని ట్రైనప్ చేస్తారు. కొద్దిగా నేర్చుకుంటే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని కూడా హ్యాపీగా చేయొచ్చు. ఇది మా సజెషను. వాళ్ళు మానసికంగా ఎప్పుడైతే శక్తివంతంగా అవుతారో దాని ప్రభావం ఆరోగ్యం మీద కూడా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి మేము చెప్పే సజెషన్ ఏంటంటే మీకోసం కొద్ది సమయం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకోసం కేటాయిస్తే మానసికంగా వచ్చే ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. ఇంకా మీ యొక్క భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దుకోగలుగుతారు. ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి మంచి విధి. ఇంకా రూపాయి ఖర్చు పెట్టట్లేదు, కొద్ది సమయం తీయాలి. చాలా సంతోషం. ఆన్ చేయండి సార్, అది జస్ట్ ఇది కాన్సన్ట్రేషను ఇది రాలేదా చేస్తా జస్ట్ ఇది చూడండి. ఇది మనలో ఇది ఇది బయోమెట్రిక్ అది ఉంటుంది కదండి. జస్ట్ ఇలా పెట్టుకుంటే మనకి లైట్ వెలుగుతుంది. అలాగే చూడండి, ఒక వేలిముద్రకి ఇంకో 800 కోట్ల మానవులు ఉన్నారు. ఒక వేలిముద్రకి ఇంకో వేలిముద్రకి సంబంధం లేదు. అలాగే ఒకరి సంస్కారానికి ఇంకొకరి సంస్కారానికి కూడా సంబంధం లేదు. అంటే 800 కోటి మానవాత్మల యొక్క సంస్కారాలు అన్ని రకాలు ఉంటాయి. ఒక సంస్కారంతో ఇంకో సంస్కారం కలదు అని చెప్పడానికి ఈ మాట.
సంస్కారాల్ని మనం కఠినంగా కాకుండా సరళంగా చేసుకున్నప్పుడు అందరితో కలుపుకొని వెళ్ళగలుగుతాం, అందరినీ ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇక్కడ మన బాడీలో ఏదైతే కళ్ళు, ముక్కు, చెవులు కనిపిస్తున్నాయి, కానీ లోపల కనిపించే ఉన్నాయి. గుడ్ని కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ. అలాగే ఈ శరీరాన్ని నుంచి ఏదైతే చైతన్య శక్తి ఉందో దాన్ని ఆత్మ అంటాం, సోల్. ఆ సోల్లో మనకు కనిపించిన మనసు, బుద్ధి, సంస్కారం, ఈ మూడింటి ద్వారా ఆత్మ నేను ఈ శరీరాన్ని నడిపిస్తాను. మనసు ద్వారా ఆలోచించేది కూడా ఆత్మే, బుద్ధి ద్వారా నిర్ణయం తీసుకునేది కూడా ఆత్మే. నేను ఏదైతే కర్మ చేస్తానో ఆ కర్మని సంస్కారంగా, హ్యాబిట్స్ అంటాం. ఇలా ఈ మూడింటి ద్వారా ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఇది మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఏకాగ్రతా శక్తి. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనసు ఒత్తిడికి లోనవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలన్న. అసలు స్ట్రెస్ రాకుండానే మనం చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత మేనేజ్ చేయడం కన్నా రాకుండా చేసుకోవడానికి ఈ మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. కొద్దిగా సమయం మనం కేటాయించగలిగితే ఎప్పుడు ఒత్తిడిలోకి వెళ్లకుండా మంచి రిజల్ట్ కూడా మనం తీసుకోగలుగుతాం కేవలం ఈ మెడిటేషన్ ద్వారా. ఇదేంటంటే అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు. ఏదైనా సమస్య వస్తే, పరిస్థితి వస్తే డిస్టర్బ్ అవుతుంది. అలా ఉండకుండా ఉండడానికి ఏంటంటే మన లక్ష్యం ఇప్పుడు ఏంటంటే గ్రీన్ బటన్ దగ్గర ఆగాలి. ఆగడానికి ఏం చేయాలి, ఇది ఫ్లో అవుతుంటుంది, అక్కడ ఆపగలగాలి. అది ఆ కాన్సన్ట్రేషన్ దాని మీద మన లక్ష్యం మీదే మనం గురి ఉండాలి. అలా ట్రై చేస్తే ఉండగలుగుతాం. అది ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వదు. అవ్వకపోవడానికి కారణం అంటే ఏదో డిస్టర్బ్ ఉంది. అలా డిస్టర్బ్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని జయించగలగాలంటే కొద్దిగా సాధన చేయాలి, అంతే మనం చేయాల్సింది. ఇది టెస్ట్ ఏదండి, చూడండి. ఇది ఎలక్ట్రికల్ వేవ్స్. ఇది బయట కనిపించట్లేదు కదా, కరెంట్ అంతా కనిపించదు. తీసి కూర్చోండి అంటే చూడండి, ఇక్కడ వరకు కూడా ఒక లైట్ వెళ్తుంది. బయట కూడా దాని వేవ్స్ పవర్ ఇక్కడ వరకు పనిచేస్తుంది. కొంచెం ముందుకు వస్తే అది బయట అయిపోయింది. లైట్ వెళ్తుంది, ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరు ఇలా టచ్ చేస్తే చూడండి లైట్ వెళ్ళు. మీ పవర్ మీరు పట్టుకోండి. అంటే బాడీ ద్వారా ఆ వేవ్స్ ప్రయాణం చేస్తుంది. నువ్వు పట్టుకో, గట్టిగా పట్టుకో, నువ్వు పట్టుకో. చూడండి లైట్ ఆన్. ఈయన ఇంకోటి పట్టుకుంటే ఆయనకి కూడా పాస్ అవుతుంది. ఇదేంటంటే మన ఆలోచన లోపల చేస్తాం, మనం ఎవరికి తెలియదు అనుకుంటాం. ఆలోచన యొక్క ప్రభావం బయట కూడా ఉంటుంది, వాయుమండలం ఉంటుంది. మనం పాజిటివ్ ఆలోచన చేస్తే మన చుట్టూ ఉన్న కూడా వాయుమండలం పాజిటివ్గా ఉంటుంది, దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. నెగిటివ్ ఆలోచన చేస్తే నెగిటివ్ యొక్క ప్రభావం నా చుట్టూ ఉన్న వాయుమండలం ఉంటుంది. అది నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందువల్ల భగవంతుడు ఏం చెప్తారంటే మనం ఉపకారం చేయకపోయినా పర్లేదు, అపకారం చేయకూడదు. అది కూడా మనస్సు ద్వారా, మాట ద్వారా, కర్మ ద్వారా. మనస, వాచ, కర్మ, త్రికరణ శుద్ధిగా అందరి పట్ల శుభభావన ఉండాలి. మళ్ళీ ఎలా ఉంటే ఉండేయండి, వాళ్ళు మార్చలేం కదా, నన్ను నేను మార్చుకోవాలి. అందరి పట్ల మంచి భావన, వాళ్ళు బాగుండాలి. ఇది మెడిటేషన్ ద్వారా చాలా ఈజీ అవుతుంది. అలా ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే మళ్ళీ ఆ కంట్రోలింగ్ పవర్ లేదు. ఆ కంట్రోలింగ్ పవర్ ఎప్పుడు వస్తుందంటే మెడిటేషన్. చాలా
సో విశాఖ ఫార్మా ఎక్స్పో జేఎన్పిసి ఫార్మా సిటీ 9 టీవీ రిపబ్లిక్ న్యూస్ యూ రిపోర్ట్ వీ డిసైడ్. థ్యాంక్ యూ.